పవర్ ప్లే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నిన్న ముగిశాయి. ప్రశాంతంగానే పదం నేను వాడట్లేదు, ఎందుకంటే నిన్న చెదురుమదురు ఘటనలు జరిగితే పోలింగ్ ముగిసిపోయిన తర్వాత ఇవాళ ఉదయం నుంచి అనేక చోట్ల గొడవలు జరుగుతూ ఉన్నాయి. అవి బాంబులు పేలడం వరకు, బుల్లెట్లు కాల్చడం వరకు కూడా వెళ్ళాయి ఆ గొడవలు. ఇటు తాడిపత్రిలో గొడవలు చూసాము, ఇటు మాచర్లలో చూసాము. అలాగే 4-5 ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచి కూడా చెదురుమదురు ఘటనలు కాదు, కొంచెం పెద్ద ఘర్షణలే జరుగుతున్నాయి. అంటే గతంలో ఈ పరిస్థితి ఎన్నికల తర్వాత లేదు, ఎన్నికల ముందు కూడా అంతలా లేదు. కానీ ఎందుకు ఈసారి అటువంటి పరిస్థితి ఉందనేది కొంత ఆశ్చర్యకరంగా ఉంది. ఇటు రెండు పక్షాలు కూడా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ వర్గీయులు, అలాగే కూటమికి సంబంధించిన నాయకులు ఇద్దరు గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం ట్వీట్ చేశారు. అలాగే ఆయన చాలా ధీమాగా కనిపించారు. అలాగే విదేశాలకు వెళ్ళడానికి కూడా ఆయనకి అనుమతి లభించింది. కొంత సేద తీరే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ప్రశాంతంగా లేదు రాష్ట్రంలో వాతావరణం. చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి కేవలం అధికార పక్షానికి సంబంధించి, అంటే వైసీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు మాత్రమే దాడులు చేయట్లేదు. ఇటు టీడీపీ వర్గాలు కూడా దాడులకు పాల్పడుతూ ఉన్నాయి. రెండు వర్గాలు కూడా గెలుపుకు సంబంధించి ధీమాగా ఉన్నప్పుడు ఎందుకు దాడులు చేసుకోవాల్సిన అవసరం అనేది ఒక పెద్ద ప్రశ్న. దాని గురించి మాట్లాడదాం. అలాగే ఇక నిన్న జరిగిన పోలింగ్ సరళికి సంబంధించి ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఇదిగో ఇంత పర్సంటేజ్ ఫైనల్ అని ఇంకా చెప్పలేదు. ఎందుకంటే నిన్న రాత్రి దాదాపు 10-10:30 వరకు కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగినట్టు మనకి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. 6 గంటలకి గేట్స్ క్లోజ్ చేసినా అప్పటి వరకు ఎవరైతే లోపలికి ఎంటర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించింది ఎలక్షన్ కమిషన్. సో ఆ చివరి పర్సంటేజు తేలాల్సిన అవసరం కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో 79% పైగా పోలింగ్ జరిగితే ఈసారి అది 81% వరకు వస్తుంది అనే ఎలక్షన్ కమిషన్ అంచనా. ఇప్పటి వరకు మనకి అందుతున్న లెక్కల ప్రకారం అది సుమారుగా 78.5% కనిపిస్తోంది. నేను చెప్పినట్టుగా చివరి 2-3 గంటల పోలింగ్ పర్సంటేజు మనం పరిగణలోకి తీసుకుంటే కనుక అది సుమారుగా ఎలక్షన్ కమిషన్ చెప్తున్నట్టుగా 80-81% దాటుతుంది. సో ఈసారి పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారింది అంటే, భారీగా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చాలామంది అటు వెళ్ళారు. కొంత ఎగ్జాగరేట్ చేసి నెంబర్లు చెప్తున్నారు, కానీ మనకు అందుతున్న రిపోర్టు సుమారుగా ఒక 20-22 లక్షల మంది వరకు వెళ్ళారు. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, అటు బెంగళూరు లేకపోతే చెన్నైలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ వాసులు, ఐటీ లేకపోతే ఇతర ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఓటేశారు. అలాగే చాలామందికి హైదరాబాద్లో ఓటు ఉన్న వాళ్ళు ఇక్కడ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మహిళలు ఎక్కువ మంది మనకి వరుసల్లో కనిపించారు. వాళ్ళు ఉదయం 6 గంటల నుంచే క్యూల్లో ఉన్నారు. 2-3 గంటలు లేట్ అయినా, వర్షం పడి అక్కడ ఆగిపోయినా మళ్ళీ తిరిగి వచ్చి ఓటేశారు. ఎండల్లో నించోలేక మళ్ళీ వెళ్ళిపోయినా మళ్ళీ సాయంత్రం వచ్చి ఓటేశారు. సో భారీగా మహిళలు పాల్గొనడంపై ఇవాళ వైఎస్ఆర్సీపీకి చెందిన అంబటి రాంబాబు కానివ్వండి, లేకపోతే బొత్స సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం, మహిళల్ని తన సొంత తల్లులాగా, చెల్లెళ్ళలాగా, అక్కల్లాగా చూసుకున్నారు, అందుకు నా కృతజ్ఞత చూపించడానికి ఇవాళ వాళ్ళందరూ వచ్చి మా జగన్మోహన్ రెడ్డికి మాకు ఓటేశారని వాళ్ళు చెప్తూ ఉంటే, ఈసారి మార్పు ఖచ్చితంగా ఇవ్వాలి అంటే, గతంలో ఒక ఛాన్స్ అడిగిన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాము, కానీ రాష్ట్రంలో ఏం జరిగిందో చూశారు. తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు కూటమికి అవకాశం ఇవ్వాలనే ఇంతమంది భారీగా తరలి వచ్చారు అని. ఇక్కడ చూసుకుంటే బీజేపీ కలవడం వల్ల కొంత ఈ మైనారిటీలు ఏదైతే రిజర్వేషన్లు తీసేస్తాము అని చెప్పి గతంలో అమిత్ షా మతపరమైన రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పారో అది కొంత ఇబ్బందికరంగా మారిందని, మైనారిటీ ఓటు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది అని, అలాగే కొంత నిమ్న వర్గాలకు సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా జగన్మోహన్ రెడ్డి కూడానే ఉందని, అర్బను అలాగే అగ్రవర్గాలకు సంబంధించిన ఓటు ఇటు కూటమి వైపు వచ్చిందని, కాపు ఓటు పూర్తిగా గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటే ఈసారి అది పవన్ కళ్యాణ్ను ఖచ్చితంగా ఇటు కూటమి వైపు లాక్కు రాగలిగారని, బీసీ ఓటు చాలా కీలకంగా మారబోతోంది. అధిక జనాభా కలిగిన బీసీ ఓటు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉంది, కానీ బీసీల పార్టీగా పెట్టిన పేరైన తెలుగుదేశానికి ఈసారి తిరిగి మళ్ళీ బీసీలు వెనక్కి తిరిగి వచ్చారా, ఇది డెసిషన్ మేకింగ్ అవుతుంది, ఇది కీ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ మనం ఎగ్జిట్ పోల్స్ నేనేం ఇవ్వలేదు. జూన్ 1 వరకు ఎవ్వరూ కూడా ఎగ్జిట్ పోల్ ఇచ్చే అవకాశం లేదు. ఎలక్షన్ కమిషన్ రూల్స్కి ఎగనెస్ట్గా ప్రైమ్ లైన్ కూడా వెళ్ళడం లేదు. మనం ఆ రోజే ఏం జరిగిందో చెప్తాం, కానీ ఈలోపు మనం కేవలం అంచనాలు మాత్రమే మాట్లాడుకుంటూ ఉన్నాం. సో పోలింగ్ భారీగా జరగడం ఒకటి, అలాగే యువత ఎక్కువగా పోలింగ్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఎవరికి చిక్కు కాబోతోంది, ఎవరికి
అధికార కిక్కు ఇవ్వబోతోంది అనేది తెలుస్తుంది. అలాగే ఒకసారి పోలింగ్ పర్సంటేజ్లు అంటే నిన్నటి వరకు మనకు వచ్చిన నెంబరు జిల్లాల వ్యాప్తంగా కూడా ఒకసారి చూసుకుందాం. అల్లూరు సీతారామరాజులో 63% పోలింగ్ జరిగితే అనంతపురంలో ఎక్కువ జరిగింది, 79.25, అంటే దాదాపు 80% పోలింగ్ జరిగింది. బాపట్లలో కూడా స్క్రీన్ మీద చూస్తున్నాం 82% పైగా పోలింగ్. అలాగే అంబేద్కర్ కోనసీమలో కూడా 83% పైగా పోలింగ్ జరిగింది. ఏలూరులో కూడా 83% దాటింది. కాకినాడలో 76, అలాగే గుంటూరులో కూడా 75%. కృష్ణాలో మళ్ళీ 80 దాటింది, నంద్యాలలో 80 దాటింది. ఎన్టీఆర్ జిల్లాలో 78%, అలాగే పల్నాడులో కూడా 78%, ప్రకాశంలో 80%. అంటే ఓవరాల్గా చూసుకుంటే 80% దాటిన దాదాపుగా సగానికి పైగా ఉన్నాయి. శ్రీకాకుళంలో 75, విశాఖపట్నంలో తక్కువ పోలింగ్ జరిగింది. మనకి హైదరాబాద్ నగరంలో అనుకున్నాం, అలాగే దాని రిఫ్లెక్షనా లేకపోతే మరి నగర యువత అంతా ఒకలాగే ఆలోచిస్తున్నారా అనుకున్నట్టుగా విశాఖలో కూడా తక్కువ పోలింగ్ జరిగింది. సో రాయలసీమలో మంచి పోలింగ్ నమోదైంది. మరి ఈ పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలంగా మారుతుంది అనేది నిన్నటి నుంచి మొదలైన చర్చ. అయితే ఈ పార్టీలు, నాయకులు, పోటీ చేసిన అభ్యర్థులు, అలాగే పార్టీల అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా 20 రోజులు ఓపిక పట్టాల్సిందే. ఈ మధ్యలో ఎవరు చేయగలిగింది ఏం లేదు. ఈలోపు ఎవరు అంచనాలు ఎన్నన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఒక నెంబర్ బ్రహ్మాండంగా థంపింగ్ మెజారిటీతో గెలిచిపోతున్నాం అని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడితే మేము బ్రహ్మాండంగా 151 ఉన్నవి, మహా అయితే పోతే ఒక 50 పోతే మాత్రం ఏమైంది, 100 సీట్లతోనో లేకపోతే 105 సీట్లతోనో వస్తామని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎవరు అంత తక్కువ నెంబర్ చెప్పట్లేదు, రియలిస్టిక్గా మాట్లాడినా ఆ నెంబర్ చెప్తున్నారు. కానీ ఓట్లు వేసిన ప్రజలు ఏం తీర్పిచ్చారనేది మాత్రం మనకి జూన్ 4 తెలుస్తుంది. ఒక అంచనా పోస్ట్ పోల్ సర్వేనో ఎగ్జిట్ పోల్ సర్వేనో మనకి జూన్ 1 సాయంత్రం ఈ సమయానికి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, దాని మీద చర్చించుకుంటూ ఉంటాం. సో ఇవాళ ఈ డిబేట్లో ఏం చేద్దాం మనం, నిన్న జరిగిన పోలింగ్ సరళికి సంబంధించి పెరిగిన ఓటింగ్, భారీగా తరలివచ్చిన మహిళలు, అలాగే భారీగా వచ్చిన యువత, అలాగే గెలుపు కోసం ఇద్దరూ ధీమాగా ఉంటే మరి ఎవరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఎవరు అసహనంతో రగిలిపోతున్నారు, ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయి అనే దాని గురించి మాట్లాడదాం. సో ఇవాళ నాతో డిబేట్లో పార్టిసిపేట్ చేయబోయే గెస్ట్లను కూడా ఒకసారి మీకు పరిచయం చేస్తాను. బొలిశెట్టి సత్యనారాయణ గారు జాయిన్ అవుతూ ఉన్నారు జనసేన నుంచి. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఎస్వి మోహన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, వారు జాయిన్ అవుతూ ఉన్నారు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ విశ్లేషకులు, వారు ఇవాళ నాతో డిబేట్లో అందుబాటులో ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు, వారు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. సార్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ అండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత ఇందాక మీకు చెప్పినట్టుగా ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు అసహనంతో రగిలిపోతున్నారు, అలాగే గెలుస్తామన్న ధీమాతో ఉన్న వాళ్ళు వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు, పోలీసుల మీద కూడా ఎందుకు దాడులు జరుగుతూ ఉన్నాయి అనేది ఒక ఎత్తు అయితే,